హైదరాబాద్ నగర పోలీసులకు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. పబ్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. పబ్బులు సమయానికి మూసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమయానికి మించి పబ్లు నడిపితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పబ్బుల్లో డ్రగ్స్ కట్టడికి నిరంతరంగా నిఘా పెట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. పబ్బుల్లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయని, 2 నెలల్లో హైదరాబాద్లో పూర్తిగా డ్రగ్స్ లేకుండా చేయాలని సిపి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సిటీలో డ్రగ్స్ గంజాయి మాట వినపడద్దని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి హుకుం జారీ చేశారు. ఇక సిపి ఆర్డర్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ రోజు కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదైతే బంజారా హిల్స్ లో పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ టవర్ లో గల కార్యాలయంలోని ఛార్జ్ తీసుకున్నప్పుడే తన ఉద్దేశం ఏంటనేది ప్రజలకైతే తెలియజేయడం జరిగింది. తన ప్రాధాన్యతల గురించి కూడా పూర్తిగా వివరించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈ రోజు తాజా ఆదేశాలు అయితే విడుదలయ్యాయి. ఏదైతే డ్రగ్స్ రహిత నగరాన్ని తీర్చిదిద్దామంటూ కూడా ఇచ్చిన హామీని కార్యాచరణలోకి అయితే తీసుకురావడం జరిగింది. రేవ్ పార్టీలు అలాగే వీకెండ్ పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగం అలాగే డ్రగ్స్ పెడ్లర్లు నెట్వర్క్ పై డేగకొన్ను వేయాలని చెప్పి కూడా పోలీసు యంత్రాంగాన్ని అయితే పూర్తిగా ఆదేశించడం జరిగింది. మొత్తానికి పబ్బులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని, దీనికి అనుగుణంగా తక్షణమే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పి కూడా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అయితే సూచించారు. అలాగే పబ్స్ అన్ని కూడా నిర్దేశిత సమయాన్ని వేసిన చర్యలు తీసుకోని చెప్పి కూడా ఆయన అయితే అన్నారు. సమయం మించిపోయినప్పటికీ పబ్బును కనుక తెరిచి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అలాగే పబ్బుల్లో డ్రగ్స్ కట్టడి నిరంతరంగా నిఘా పెట్టాలని, దీనికోసం టాస్క్ ఫోర్స్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పి ఆయన అయితే అనడం జరిగింది. పబ్స్ లో యథేచ్ఛగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, 2 నెలల్లో హైదరాబాద్ పూర్తిగా డ్రగ్స్ లేకుండా చేయాలని చెప్పి సిటీలో డ్రగ్స్ గంజాయి అనే మాట వినకూడదని చెప్పి కూడా కొత్తకోట శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. ఏదైతే తన తీసుకున్నప్పటి నుంచి కూడా తెలంగాణకు సంబంధించి కూడా ఒక ఏదైతే సిన్సియర్ ఆఫీసర్ గా అయితే కొత్తకోట శ్రీనివాసరెడ్డి అయితే పేరైతే సంపాదించుకున్నారు. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా హైదరాబాద్ అలాగే తెలంగాణ మొత్తం కూడా డ్రగ్స్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హామీ కూడా ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి కూడా కొత్తగా శ్రీనివాసరెడ్డి అయితే అనడం జరిగింది. మొత్తం హైదరాబాద్ లోని ఏ పబ్స్ కూడా పరిమితి మించిన టైంలో ఓపెన్ చేయకూడదని, అలాగే పబ్స్ లోని రేవ్ పార్టీలోని కనుక డ్రగ్స్ అమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన అయితే తెలియజేయడం జరిగింది. ఓకే కుమార్, థ్యాంక్ యూ.